మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా మందికి పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 15 డేస్ కి లేదా 1 మంత్ వరకు వెయిట్ చేసి వస్తూ ఉంటారు. అంటే ఒక అవగాహన అనేది ఎన్ని రోజుల్లో మనం చేసుకుంటే మనం ఎర్లీగా ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయొచ్చు అనేది కొంత అవగాహన అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందిలో మేము చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒక 2 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఫోలిక్ యాసిడ్ చాలా మంది కూడా అవగాహన లేకపోవడం వలన ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోరు. సో తీసుకోకపోయినా అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే వెంటనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది మనం స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం వీలైనంత ఎంత త్వరగా చేయించుకుంటే అంత త్వరగా మనం ఫోలిక్ యాసిడ్ అనేది మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. సో అందువల్ల యూజువల్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే నార్మల్ గా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి యూరిన్ లో చేయొచ్చు, ఇంకొకటి బ్లడ్ లో చేయొచ్చు. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని బీటా హెచ్సిజి హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ అనేది మన బాడీలో నుంచి మన రక్తంలో ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రక్తంలో నుంచి యూరిన్ లో కూడా ఈ హార్మోన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ హార్మోన్ ని యూరిన్ లో మనం డిటెక్ట్ చేయటమే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. అంటే బేబీ ఇంప్లాంట్ అయిన తర్వాత బేబీ లోపల గ్రోత్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ హార్మోన్ అనేది మదర్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి మదర్ బ్లడ్ లో నుంచి యూరిన్ లోకి ఎక్స్క్రీట్ అయ్యి ఆ యూరిన్ లో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వా నెగిటివ్ వా అనేది చెక్ చేయడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే యూరిన్ లో కనుక స్ట్రాంగ్ లైన్స్ 2 లైన్స్ అనేది వస్తుందో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో మన ఇంట్లో హోమ్ కిట్ టెస్ట్ లో దాన్ని దెన్ పాజిటివ్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ పాజిటివ్ టెస్ట్ అనేది యూజువల్ గా పీరియడ్స్ మిస్ అయిన 3 to 4 డేస్ ఎర్లీగా 2-3 డేస్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ 3 to 4 డేస్ కి కనుక పీరియడ్స్ మిస్ అయితే మనం ఈ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా చెక్ చేస్తాం. ఇంకొంతమందిలో డౌట్ఫుల్ గా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నట్లు ఫెయింట్ లైన్ ద్వారా బయటపడుతూ ఉంటుంది. సో ఈ ఫెయింట్ లైన్ వచ్చినప్పుడు కనుక మనం బ్లడ్ లో కనుక హార్మోన్ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది. దాన్ని సీరం బీటా హెచ్సిజి అంటాం. అంటే బ్లడ్ లో ఈ బీటా హెచ్సిజి హార్మోన్ చెక్ చేయటం వలన ప్రెగ్నెన్సీ అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొంతమందిలో అంటే పీరియడ్స్ మిస్ అవ్వక ముందే కొంతమంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా లేదా కొంతమంది టెర్మినేషన్ కి ఎర్లీ వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది చాలా యాంగ్షియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళల్లో డే 21 నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయిన డే 1 గా తీసుకుంటే కనుక యూజువల్లీ డే 1 to డే 23 నుంచి కూడా బ్లడ్ లో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అనేది చూపించడం జరుగుతుంది. సో కొంతమందిలో ఈ ఫెయింట్ లైన్ వచ్చినప్పుడు కనుక మనం బీటా హెచ్సిజి వాల్యూస్ అనేది కనుక 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం సపోజ్ ఈ రోజు చూసిన బీటా హెచ్సిజి కనుక మనకి 100 అనేది వస్తే కనుక మనం ఇంకొక 48 అవర్స్ తర్వాత అంటే 2 డేస్ తర్వాత మళ్ళీ ఈ బీటా హెచ్సిజి రిపీట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది డబల్ అవటం జరుగుతుంది. అంటే 100 కనుక బీటా హెచ్సిజి ఈ రోజు ఉంటే కనుక 48 అవర్స్ తర్వాత 200 అయితే కనుక అంటే ప్రెగ్నెన్సీ గ్రోత్ అనేది బాగుంది అని అర్థం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ నార్మల్ గ్రోత్ ఉన్న ప్రెగ్నెన్సీ అయితే కనుక ఈ బీటా హెచ్సిజి వాల్యూ అనేది డబల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బేబీ గ్రోత్ అనేది నార్మల్ గా లేదు అంటే బేబీ గ్రోత్ సరిగ్గా జరగనప్పుడు లేదా మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు ఈ వాల్యూ అనేది డబల్ అవ్వటం జరగదు. అంటే కొంచెం పెరగటం లేదా ఫస్ట్ వాల్యూకి సేమ్ వాల్యూ ఉండటం లేదా వాల్యూ అనేది తగ్గటం జరిగితే కనుక అప్పుడు మనం మిస్క్యారేజ్ కి కనుక సూచనగా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ గ్రోత్ ని అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ బీటా హెచ్సిజి వాల్యూస్ అనేది. ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా అసలు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ కి కూడా ఈ బీటా హెచ్సిజి వాల్యూ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది.